హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను టు డూ యాప్‌ని యాంగులర్ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసి ఎలా క్రియేట్ చేయాలో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఇనీషియల్‌గా నేను 3 టాస్క్‌లనేవి యాడ్ చేశాను. అందుకే 3 వచ్చినియి. సో, ఇవి మనం కావాలంటే డిలీట్ చేసేయొచ్చు. ఒక కొత్త టాస్క్‌ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ ఉంది కదా! దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను టాస్క్ అని టైప్ చేశాను. ఇక్కడ ఈ టాస్క్‌లో ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఎంప్టీగా ఉంటేనేమో ఆ 2 బటన్స్ డిజేబుల్ అవుతాయి. యాడ్, రీసెట్ అని. సో, ఇక్కడ ఎప్పుడైతే ఒక కంటెంట్ మనం రాస్తామో ఇన్‌పుట్ ఫీల్డ్‌లో అప్పుడు మాత్రమే ఈ 2 ఎనేబుల్ అవుతాయి. సో, ఇప్పుడు నేను యాడ్ మీద క్లిక్ చేస్తే ఒక టాస్క్ అనేది యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ నేను మళ్ళీ టాస్క్ అని జస్ట్ రాసి ఇక్కడ రీసెట్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఆ ఫీల్డ్ అనేది ఎంప్టీ అయిపోతుంది. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో, నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని మొత్తం డిలీట్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో, ఇప్పుడు మనకి జస్ట్ ఎంప్టీగా ఉంది. ఏమీ లేదు. మనం యాంగులర్ అప్లికేషన్‌ని క్రియేట్ చేయగానే జస్ట్ ఒక కాంపోనెంట్ క్రియేట్ అవుతుందిగా యాప్ కాంపోనెంట్ అది మాత్రమే ఉంది. ఇంకేమీ లేవు. సో, ఇది యాప్ కాంపోనెంట్. ఇంకేమీ లేవు. మొత్తం అన్నీ డిలీట్ చేశాను. సో, ఇప్పుడు మనం టు డూ యాప్‌ని క్రియేట్ చేయాలి అనంటే మనకి ఒక ఫార్మ్ కావాలి. అండ్ ఆ టాస్క్‌లు డిస్‌ప్లే చేయడానికి ఒక టాస్క్ లిస్ట్ అనే ఒక కాంపోనెంట్ కావాలి. సో, మనం 2 కాంపోనెంట్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో, నార్మల్‌గా కూడా చేయొచ్చు. కానీ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేస్తున్నాము అనంటే దేనికి దానికి సెపరేట్‌గా కాంపోనెంట్‌ని క్రియేట్ చేసుకుంటే మనం రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను 2 కాంపోనెంట్స్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఎన్‌జీ, జీసీ, టు డూ ఫార్మ్ అనేది ఒక కాంపోనెంట్. ఇదొక కాంపోనెంట్. సో, టు డూ ఫార్మ్ కాంపోనెంట్ అనేది క్రియేట్ అయింది. ఇంకొకటి ఏం కావాలి మనకి టు డూ లిస్ట్ అనేది ఇంకొక కాంపోనెంట్ కావాలి. సో, నేను టు డూ లిస్ట్ కాంపోనెంట్‌ని ఇంకొకటి క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మనకి 2 ఫోల్డర్స్ అనేవి యాడ్ అయినాయి. టు డూ ఫార్మ్, టు డూ లిస్ట్. సో, ఇప్పుడు మనం టు డూ టు డూస్ ఏవైతే మనం టాస్క్‌లు యాడ్ చేసుకుంటున్నామో అవన్నీ మనకి జనరల్‌గా ఒక డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. సో, ఆ డేటాబేస్‌లోని డేటాని తెచ్చుకొని సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేసి దాంట్లో యాక్సెస్ చేసుకుంటాం. సో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ దాంట్లో డేటాబేస్‌ని యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా ఒక యారేని తీసుకొని ఆ యారేలో ఈ టు డూస్‌ని స్టోర్ చేస్తాను. సో, ఇప్పుడు నేను ఎన్‌జీజీఎస్ టు డూ అని ఇచ్చానంటే ఒక సర్వీస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి 2 కాంపోనెంట్స్ ఒక సర్వీస్ ఫైల్ వచ్చింది. ఎప్పుడైనా సరే మనం యాప్ కాంపోనెంట్‌ని యూజ్ చేసేది ఎందుకు అనంటే రిమైనింగ్ కాంపోనెంట్స్‌ని ఈ యాప్ కాంపోనెంట్‌లో పెట్టడానికి మాత్రమే. సో, ఇప్పుడు మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటేంటి ఫార్మ్ కాంపోనెంట్, ఒకటేమో టు డూ లిస్ట్ కాంపోనెంట్. సో, మనం యాప్ కాంపోనెంట్‌లో ఏం చేయాలి? ఈ టు డూ ఫార్మ్ యొక్క సెలెక్టర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి సో, దాన్ని మనం యాప్ కాంపోనెంట్‌లో ప్లేస్ చేయాలి. ఫస్ట్ మనకి కావాల్సింది టు డూ ఫార్మ్. కాబట్టి ఈ టు డూ ఫార్మ్‌ని ఇక్కడ యూజ్ చేసాం. ఫార్మ్ తర్వాత మనకి లిస్ట్ వస్తుంది కదా! ఆ లిస్ట్ అనేది ఏ కాంపోనెంట్‌కి సంబంధించింది? టు డూ లిస్ట్ కాంపోనెంట్‌కి సంబంధించింది. సో, దాని యొక్క సెలెక్టర్‌ని కూడా మనం ప్లేస్ చేయాలి. సో, దీని యొక్క సెలెక్టర్ ఏంటి అంటే యాప్ టు డూ లిస్ట్. సో, ఈ రెండిటిని మనం యాప్ కాంపోనెంట్‌లో పెట్టాం. సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో,
మనకి ఎలా వచ్చింది టు డూ ఫార్మ్ వర్క్, టు డూ లిస్ట్, వర్క్ అని వచ్చింది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఈ టు డూ ఫామ్‌లోనేమో ఒక ఇన్‌పుట్ ఫీల్డ్ రావాలి అండ్ 2 బటన్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో, మనం టు డూ ఫార్మ్ కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్‌లోకి వెళ్లి దాన్ని చేద్దాం. ఇక్కడ నేను బూట్‌స్ట్రాప్ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేస్తున్నా. బూట్‌స్ట్రాప్ సిఎస్ఎస్ లైబ్రరీని యూజ్ చేస్తున్నా. సో, ఒకవేళ బూట్‌స్ట్రాప్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో తెలియకపోతే యాంగులర్‌లో ఏం చేయాలి అంటే npm ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్ అని టైప్ చేసినట్టయితే మన ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో బూట్‌స్ట్రాప్ యొక్క కోడ్ అంతా మనకి node_modules ఉంటుంది కదా! దాంట్లోకొస్తుంది. సో, ఇది ఫస్ట్ స్టెప్. బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేయాలి అంటే npm ఇన్‌స్టాల్ బూట్‌స్ట్రాప్ అనే కమాండ్ యూజ్ చేయాలి. తర్వాత అది ఇన్‌స్టాల్ చేసుకున్నాక మనం యూజ్ చేసుకోవాలి అనంటే మనం ఏం చేయాలంటే angular.json అనే ఫైల్‌లో మనకి స్టైల్స్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఆ స్టైల్స్ అనే ప్రాపర్టీలో మన బూట్‌స్ట్రాప్ యొక్క సీఎస్ఎస్ పాత్ అనేది ఇవ్వాలి. అప్పుడే మనం యూజ్ చేసుకుంటానికి కుదురుతుంది. సో, node_moduleలో బూట్‌స్ట్రాప్ అనే ఫోల్డర్‌లో, డిస్ట్ అనే ఫోల్డర్‌లో, సీఎస్ఎస్ అనే ఫోల్డర్‌లో బూట్‌స్ట్రాప్ యొక్క సీఎస్ఎస్ ఫైల్ అనేది ఉంది. దాన్ని మనం మన యాప్‌లో యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేయాలి. సో, ఇప్పుడు టు డూ ఫార్మ్ కాంపోనెంట్‌లో మనం ఫస్ట్ ఒక హెడ్డింగ్ రాద్దాం. హెడ్డింగ్ రాయాలి అనంటే నేనిక్కడ h1 ట్యాగ్‌ని యూజ్ చేస్తున్నా. సో, నేను హెడ్డింగ్ టు డూ యాప్ ఇన్ యాంగులర్ అని పెడుతున్నా. సో, మనకు ఆ విధంగా వచ్చింది కదా! ఇప్పుడు ఈ హెడ్డింగ్‌కి మనం బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన 2 క్లాసెస్ ఇద్దాం. టెక్స్ట్ సెంటర్ అనే ఒక క్లాస్ ఇస్తే మనకి టెక్స్ట్ అనేది హారిజాంటల్‌గా సెంటర్‌లోకొస్తుంది. అందులోపల ఉన్న టెక్స్ట్. సో, ఈ విధంగా. దీనికి టెక్స్ట్ ప్రైమరీ అనే ఇంకొక క్లాస్ ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి బ్లూ కలర్‌లో అదొస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? హెడ్డింగ్ ట్యాగ్ అనేది పెట్టాం. తర్వాత మనకేం కావాలి? ఫార్మ్ కావాలి. సో, ఆ ఫార్మ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే, ఆ ఫార్మ్‌ని ఒక రోలో క్రియేట్ చేస్తున్నా. ఒక డివ్ తీసుకొని దానికి రో అనే క్లాస్ ఇస్తున్నా. బూట్‌స్ట్రాప్ యొక్క గ్రిడ్ సిస్టమ్ ఇది. సో, రో అనే క్లాస్ ఇస్తున్నా. మనకి ఆ ఫార్మ్‌లో మనకి 3 పార్ట్స్ రావాలి. ఒకటేమో ఇన్‌పుట్ ఫీల్డ్, ఇంకొక 2 బటన్స్. సో, ఇన్‌పుట్ ఫీల్డ్ ఏమో హాఫ్ ఆక్యుపై చేయాలి. రిమైనింగ్ 2 బటన్స్ ఈచ్ వన్ హాఫ్ ఆక్యుపై చేయాలి. సో, అందుకు నేను ఆ రోలో నేనేం చేస్తానంటే కాల్ -6 అని ఇస్తే దాని మీనింగ్ ఏంటనంటే దీని లోపల ఉన్నది ఆ రోలో హాఫ్ పార్ట్ ఆక్యుపై చేస్తుంది. దీంట్లో మనం బూట్‌స్ట్రాప్ యొక్క ఫార్మ్ గ్రూప్ అనే క్లాస్ ఉంది కదా! దాన్ని యూజ్ చేస్తున్నా. ఈ ఫార్మ్ గ్రూప్‌లో ఒక లేబుల్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఈ లేబుల్ ఫర్ అని చెప్పి ఇక్కడ నేను న్యూ టాస్క్ అని ఇస్తున్నా. ఇన్‌పుట్ ఫీల్డ్‌కి న్యూ టాస్క్ అనే ఒక ఐడీ ఇస్తాను. లేబుల్ ఫర్ న్యూ టాస్క్. యాడ్ న్యూ అనే ఒక టెక్స్ట్ ఇస్తున్నా ఆ లేబుల్‌కి. అండ్ ఈ లేబుల్ ట్యాగ్ తర్వాత మనం ఇన్‌పుట్ ఫీల్డ్ అనేది ఒకటి రాయాలి. ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్. అండ్ దీనికి క్లాసు బూట్‌స్ట్రాప్‌కి సంబంధించింది ఫార్మ్ కంట్రోల్ అని ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన స్టైల్స్ అనేవి అప్లై అయిపోతాయి. అండ్ ఐడీ దీనికొక ఐడీ న్యూ టాస్క్ అని ఇస్తున్నా. ఈ ఐడీనే మనం లేబుల్‌కి కూడా ఇచ్చాము. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి ఒక ఫార్మ్ ఫీల్డ్ వచ్చింది. అండ్ దాని యొక్క లేబుల్ వచ్చింది. నెక్స్ట్ మనకి 2 బటన్స్ కావాలి గదా! ఆ 2 బటన్స్‌ని ఒక్కొక్క బటను 3 కాలమ్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం. సో, అందుకు మనం ఏం చేయాలి? call-3 అని ఇస్తే బూట్‌స్ట్రాప్‌లోకి సంబంధించిన కాలమ్ క్లాస్ అనేది దీనికొస్తుంది. సో, దీంట్లో మనం ఏమి బటన్ ట్యాగ్ ఇవ్వాలి. ఈ బటన్ ట్యాగ్ లోపల క్లాస్ btn-సక్సెస్ అని ఇస్తే గ్రీన్ కలర్ బటన్ అనేది వస్తుంది. సో, దీనికి యాడ్ అనేది ఒక టెక్స్ట్ యాడ్ చేశాను.
దీనికొక ఐడీ తర్వాత ఇస్తాను. ప్రెజెంట్ అయితే ఒక 2 బటన్స్‌ని క్రియేట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఈ బటన్స్ అనేవి 2 గ్రీన్ కలర్‌లోనే వచ్చినియి. హ్మ్. దీనికేమో డేంజర్ అని ఇస్తున్నా. అండ్ దీనికేమో రీసెట్ అని ఇస్తున్నా టెక్స్ట్. సో, మనకి ఈ బటన్స్ అనేవి దానిలో టెక్స్ట్ ఎంతైతే ఉంటుందో అంత విడ్తే ఆక్యుపై చేస్తుంది బై డిఫాల్ట్. సో, ఇప్పుడు మనం ఈ టు డూ యొక్క సీఎస్ఎస్ ఫైల్‌లోకెళ్ళి దాంట్లో బటన్ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసి దాని యొక్క విడ్త్ 100% అని ఇస్తే మనకి బటన్స్ అనేవి ఇలా ఆక్యుపై అవుతాయి. అండ్ ఇప్పుడు మనం ఈ బటన్స్ చూసుకున్నట్టయితే ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ కన్నా కొంచెం పైనున్నాయి. ఎందుకనంటే మనకి ఈ ఫార్మ్ ఫీల్డ్ పైన లేబుల్ ఉంది కాబట్టి ఆ లేబుల్ అవి కరెక్ట్‌గా ఒకే లైన్‌లో ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ 2 బటన్స్ ఈ ఫార్మ్ ఫీల్డ్ పక్కనే రావాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే దానికి సమ్ మార్జిన్ అనేది ఇవ్వాలి. ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సమ్ మార్జిన్ ఇవ్వాలి. మార్జిన్ టాప్ ఇస్తున్నా 4 ఇస్తున్నా. ఎంప్టీ 4 అని ఇస్తే మార్జిన్ టాప్ ఒకటే వస్తుంది. సో, ఈ విధంగా 2 ఒకే లైన్‌లో వస్తాయి ఇప్పుడు. అండ్ ఇంకొకటేంటి అనంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ప్యాడింగ్ అనేది మార్జిన్ అనేది రావట్లే. ఎందుకనంటే, మనం బూట్‌స్ట్రాప్‌లో కంటైనర్ క్లాస్ యూజ్ చేస్తే మనకి సమ్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సమ్ పోర్షన్ అనేది గ్యాప్ వస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, యాప్ కాంపోనెంట్ ఏదైతే ఉందో, దీనిలో మనం ఒక కంటైనర్ క్లాస్ ఇద్దాం బూట్‌స్ట్రాప్‌కి సంబంధించింది. అప్పుడు మనకి గ్యాప్ అనేది వస్తుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. సో, ఇంతకుముందు లెఫ్ట్, రైట్ మార్జిన్స్ ఏమీ లేకుండా డైరెక్ట్‌గా స్టార్టింగ్ నుంచి వచ్చింది. సో, ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. నెక్స్టు టు డూ లిస్ట్‌కి సంబంధించిన హెచ్‌టీఎంఎల్ రాయాలి. సో, ఈ టు డూ లిస్ట్‌లో మనకేం కావాలి? ఒక లిస్ట్ ఐటము బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన లిస్ట్ ఐటెమ్ గ్రూప్ అనేది ఒకటుంటుంది. సో, లిస్ట్ గ్రూప్ అని సంథింగ్ ఏదో ఉంటుంది. దాన్ని తీసుకొని మనకి లిస్ట్ గ్రూప్ అనే క్లాస్ ఉంటుంది బూట్‌స్ట్రాప్‌లో. ఆ లిస్ట్ గ్రూప్‌లో మనం ఎన్నైనా లిస్ట్ ఐటెమ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఆ లిస్ట్ గ్రూప్‌ని యూజ్ చేసి టు డూ టాస్క్‌లు ఎన్నైతే ఉంటాయో అన్ని సార్లు ఎన్‌జీ ఫర్ చేసి ఇటరేట్ చేద్దాము. సో, దీనికి హెడ్డింగ్ కూడా ఇస్తున్నా. టాస్క్ లిస్ట్ అని ఇస్తున్నా. టాస్క్ లిస్ట్. దీనికి కూడా క్లాస్ టెక్స్ట్ సెంటర్ అని ఇస్తున్నా. నెక్స్టు టెక్స్ట్ వార్నింగ్ లేకపోతే ఇన్ఫో అని ఇస్తున్నా కలరు. సో, ఇప్పుడు మనకి టాస్క్ లిస్ట్ అని ఇలా వచ్చింది. సెకండరీ కలర్ ఇస్తున్నా. అండ్ దీనికి సమ్ మార్జిన్ ఇద్దాము. మార్జిన్ టాప్ ఇద్దాం. సో, మార్జిన్ టాప్ 5. టెక్స్ట్ సెకండరీ అని ఇస్తే ఈ కలర్‌లో వస్తుంది. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక అనార్డర్ లిస్ట్‌ని తీసుకుందాం. ఈ అనార్డర్ లిస్ట్‌లో ఈ అనార్డర్ లిస్ట్‌లో మనం ఎల్ఐ ట్యాగ్‌ని ఇటరేట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఒక ఎల్ఐ ట్యాగే తీసుకుంటున్నా. ఈ ఎల్ఐ ట్యాగ్‌లో నేను సమ్ టెక్స్ట్ పెడుతున్నా. టాస్క్ 1 అని. ఆ ఎల్ఐ ట్యాగ్ లోపల మనకి రెడ్ కలర్ బాక్స్ అనేది వస్తుంది కదా! ఇంటూ మార్క్ లాగా. అది రావడం కోసం ఇంకొక బటన్ తీసుకుంటున్నా. ఆ బటన్‌లో టెక్స్ట్ ఏం పెడతానంటే జస్ట్ క్రాస్ సింబల్ పెట్టాలి. మనం విండోస్‌లో అయితే విండోస్ ప్లస్ డాట్ పెట్టినట్టయితే మనకి ఇలా సింబల్స్ అనేవొస్తాయి. దీంట్లో మనం కావాలి అనంటే క్రాస్ సింబల్ ఇక్కడ ఉంటుంది. సెట్ చేసుకోవచ్చు.
లేకపోతే ఫాంట్ అవసరం ఐకాన్స్‌నైనా యూజ్ చేయొచ్చు. సో, ఇది క్రాస్ సింబల్. సో, నేను దీన్ని యూజ్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకెలా వచ్చింది? ఒక టాస్కు దాని పక్కన ఇంటూ సింబల్ ఇలా వచ్చింది. మనం బూట్ స్ట్రాప్‌కి సంబంధించిన క్లాసెస్ అనేవి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నార్మల్‌గా వచ్చింది. ఇప్పుడు మనం బీటీఎన్ హైఫెన్ డేంజర్ అని ఇస్తే సో, రెడ్ కలర్ అలా వచ్చింది. సో, ఆ క్రాస్ సింబల్ అనేది అక్కడ కరెక్ట్‌గా లేదు కాబట్టి నేను యూనిక్ కోడ్ ఇస్తున్నా. సో, ఈ సింబల్ కావాలి అనంటే మనం ఈ కోడ్ అనేది ఇస్తే మనకు ఆ సింబల్ అనేది వస్తుందనమాట. క్రాస్ సింబల్. సో, ఇప్పుడు నేను ఈ రెడ్ కలర్ ఉన్న ఇంటుని తీసేసి జస్ట్ ఈ క్రాస్ సింబల్‌ని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఆ విధంగా వచ్చింది. అండ్ ఈ అనార్డర్ లిస్ట్‌కి మనం బూట్ స్ట్రాప్‌కి సంబంధించిన లిస్ట్ గ్రూప్ అనే ఒక క్లాస్ ఇచ్చినట్టయితే మనకి దానికి సంబంధించిన స్టైల్స్ అనేవి అప్లై అవుతాయి. సో, లిస్ట్ గ్రూప్ అనే క్లాస్ ఇచ్చాను. అండ్ ఈ ఎల్ఐ ట్యాగ్ లోపల మనకి బటన్ అనేది ఉండాలి. ఈ ఎల్ఐ ట్యాగ్‌కేమో బూట్ స్ట్రాప్‌కి సంబంధించిన లిస్ట్ గ్రూప్ ఐటెమ్ అనే క్లాస్ ఇస్తున్నా. సో, మనకి టాస్క్ అనేది ఇలా వచ్చింది. దాని పక్కన ఇంటూ మార్క్ అనేది ఇలా వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే దీనికి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేద్దాం. ఇదేదైతే ఉందో ఈ ఇంటూ మార్కు మనకి రైట్ సైడ్‌కి వెళ్ళిపోవాలి అనంటే, సో, ఇక్కడ మనం ఇంకొక క్లాస్ ఇద్దాము. ఇది మనం ఓన్‌గా మనకి స్టైల్స్ అప్లై చేసుకుంటే. నేను రైట్ అనే ఒక క్లాస్ ఇచ్చాను. సో, సీఎస్ఎస్ ఫైల్‌లో ఆ క్లాస్‌ని సెలెక్ట్ చేసి డాట్ రైట్ అనే క్లాస్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. దీంట్లో ఫ్లోట్ రైట్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి మొత్తం బాక్స్‌లో లెఫ్ట్ సైడ్ ఏమో టాస్క్ ఉంటుంది. రైట్ సైడ్ ఏమో ఆ ఇంటూ మార్క్ అనేది ఉంటుంది. సో, మనకి ఇక్కడ మొత్తం ఈ టు డూ లిస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్‌గా ఒక రో అంతా ఆక్యుపై చేయకుండా ఈ వెబ్ పేజ్‌లో మనకి సెంటర్‌లో రావడం కోసం మనం దాన్ని మొత్తాన్ని ఒక రో క్లాస్‌లో తీసుకుందాము. ఈ అనార్డర్ లిస్ట్ మొత్తాన్ని ఒక రో క్లాస్‌లో తీసుకొని దాని లోపల ఈ అనార్డర్ లిస్ట్ లోపల కాలమ్ క్లాస్ ఇద్దాం. కాలమ్ హైఫెన్ 6 కాలమ్స్ అనేది తీసుకోవాలి. సో, మనకి 6 కాలమ్స్ తీసుకుంటుంది. కానీ లెఫ్ట్ సైడ్‌కొస్తుంది. మనకి సెంటర్‌లోకి రావాలి అనంటే ఇక్కడ మనం ఎంఎక్స్ ఆటో అని ఇస్తే ఆటోమేటిక్‌గా ఆ రోలో అది సెంటర్‌లోకొచ్చేస్తుంది ఈ బాక్స్‌లో. సో, ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ మనం ఏం చేసాము మాన్యుయల్‌గా ఒక ఎల్ఐ ట్యాగ్ తీసుకున్నాము. అలా మనకి ఎన్ని టు డూస్ అయితే ఉంటాయో అన్ని టు డేస్‌కి ఇది రిపీట్ అవ్వాలి. సో, అందుకు మనం ఏం చేయాలి? టు డూ లిస్ట్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకొని టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో దాన్ని ఇటరేట్ చేయాలి. ఎన్‌జీ ఫర్ యూజ్ చేసి ఇటరేట్ చేయాలి. సో, ఇప్పుడు మనం టెంపరరీగా నేను ప్రెజెంట్ ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. టు డూ లిస్ట్ అని చెప్పి ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. ఆ వేరియబుల్ అనేది ఒక యారే. దీంట్లో మనం ఏం చేద్దామంటే ప్రతి టు డూకి ఒక ఐడీ ఇద్దాము. తర్వాత టాస్క్ అనేది ఒక ప్రాపర్టీ. ఐడీ అనేది ఒక ప్రాపర్టీ. టాస్క్ అనేది ఒక ప్రాపర్టీ. ఫస్ట్ దానికేమో జస్ట్ టాస్క్ 1 అని నెక్స్ట్ ఇలాగే ఇంకొక టు డూని తీసుకుంటున్నా.
సో, ఇప్పుడు మనకి ఈ టు డూస్ ఎన్నైతే ఉంటాయో, ఈ టు డూస్ అనే యారేలో ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అన్ని సార్లు మనం ఇక్కడ ఎల్ఐ ట్యాగ్‌ని ఇటరేట్ చేయాలి. సో, ఈ ఎల్ఐ ట్యాగ్‌ని ఇటరేట్ చేయడానికి ఎన్‌జీ ఫర్‌ని యూజ్ చేస్తున్నా. ఎన్‌జీ ఫర్ యొక్క సింటాక్స్ ఎలా అంటే స్టార్ అని చెప్పి ఎన్‌జీ ఫర్ ఈజ్ ఈక్వల్ టు మనం కొటేషన్స్‌లో ఆ యారేలో మనం ఏదో ఒక యారే అనుకుంటాం కదా! ఆ యారేలో ఇటరేట్ చేయాలి. ప్రతి ఇటరేషన్‌లో ఆ ఎలిమెంట్‌ని మనం ఏదో ఒక వేరియబుల్‌తో పాయింట్ ఔట్ చేయాలి. సో, నేను టు డూ అని ఇస్తున్నా. దేన్ని ఇటరేట్ చేయాలి? మనం టు డూ లిస్ట్ అనే ఒక వేరియబుల్ ఉంది మనకి టైప్ స్క్రిప్ట్‌లో దాన్ని ఇటరేట్ చేయాలి. సో, లెట్ టు డూ ఆఫ్ టు డూ లిస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి టు డూ లిస్ట్‌లో మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది కదా! ప్రతి ఆబ్జెక్ట్‌లో మనకి టాస్క్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో, ఈ ఎన్‌జీ ఫర్ ఏం చేస్తుందంటే ప్రతి ఇటరేషన్‌లోనూ ఒక్కొక్క ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. ఈ ప్రతి ఆబ్జెక్ట్‌లో మనకి టాస్క్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. దాన్ని మనం యాక్చువల్‌గా ప్రింట్ చేయాలి. సో, ఆ టాస్క్ అనే ప్రాపర్టీని ఈ టు డూ అనే ఆబ్జెక్ట్ పాయింట్ ఔట్ చేస్తుంది. దాంట్లో ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి టు డూ డాట్ టాస్క్ అని ఇచ్చినట్టయితే ఎన్నైతే సో, అక్కడ నేను వేరియబుల్ నేమ్ అనేది రాంగ్ ఇచ్చాను. టు డూ లిస్ట్ కాకుండా లాస్ట్ అని ఇచ్చాను. అందుకే ఎర్రర్ వచ్చింది. సో, ఇప్పుడు మనకేమొచ్చింది టాస్క్ 1, టాస్క్ 2 అని 2 వచ్చినాయి. ఎందుకు 2 టాస్క్ 1, టాస్క్ 1 అని వచ్చినాయంటే నేనిక్కడ కంటెంట్ మార్చలేదు. రెండిటికి టాస్క్ 1, టాస్క్ 1 అనే ఇస్తాను టాస్క్‌లో. సో, ఇప్పుడు మనకి టాస్క్ 1, టాస్క్ 2 అని యాడ్ అయినాయి. సో, ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్‌గా ఈ కాంపోనెంట్ ఎందులో అయితే ఉందో దాంట్లో డేటాని యూజ్ చేయం. మనం ఏం చేస్తామంటే ఒక సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేస్తాం. సో, ఆల్రెడీ మనం సర్వీస్ ఫైల్‌ని ఒకటి క్రియేట్ చేసాం కదా! ఈ సర్వీస్ ఫైల్‌లో యాక్చువల్‌గా ఆ టు డూ లిస్ట్‌ని మనం ప్లేస్ చేయాలి. ఇప్పుడు మనం దాన్ని ఇక్కడున్న యాప్ కాంపోనెంట్‌లో ఇక్కడున్న టు డూ లిస్ట్ కాంపోనెంట్‌లో యూజ్ చేయాలి. సో, అంటే మనం ఏం చేయాలి? ఒక సర్వీస్ ఫైల్‌ని యూజ్ చేసుకోవాలి అనంటే మనకి ప్రొవైడర్స్ అనే ఒక యారేలో ఆ సర్వీస్ నేమ్ అనేది ఇవ్వాలి. సో, సర్వీస్ ఫైల్ నేమ్ ఏంటి? టు డూ సర్వీస్. సో, ఒక సర్వీస్ కింద యాక్సెప్ట్ చేస్తున్నాం దీన్ని. సో, ప్రొవైడర్స్ అనే ఒక ప్రాపర్టీ తీసుకొని యాప్ మాడ్యూల్‌లో దాంట్లో ప్రొవైడర్స్ ప్లేస్‌లో టు డూ సర్వీస్‌ని పెట్టాను. సో, ఇప్పుడు మనం టు డూ సర్వీస్‌లో ఏం చేసాము? ఒక టు డూ లిస్ట్ అనే యారేని తీసుకున్నాం. దాంట్లో సమ్ టాస్క్‌లని పెట్టాము. ఇప్పుడు మనకి ఈ టు డూ లిస్ట్‌లో ఏదైతే ఉందో సేమ్ అదే మనం టు డూ లిస్ట్ కాంపోనెంట్ యొక్క వేరియబుల్‌లో యాక్సెస్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఆ టు డూ సర్వీస్‌ని ఇక్కడ మనం ఇంజెక్ట్ చేయాలి. ఇంజెక్ట్ చేయాలి అనంటే జస్ట్ మనం ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్‌కి రిఫరెన్స్ ఇస్తున్నామని. నేను టీఎస్ అని ఇస్తున్నా. ప్రైవేట్ టీఎస్ దేన్ని రిఫర్ చేయాలి ఇది? ఈ టు డూ సర్వీస్ అనే క్లాస్ యొక్క ఇన్‌స్టాన్స్‌ని రిఫర్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఈ ఎన్‌జీ ఆన్ ఇనిట్ అనే మెథడ్‌లో ఈ మెథడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనంటే, ఈ కాంపోనెంట్ అనేది ఎప్పుడు ఇనీషియలైజ్ అవుతుందో అప్పుడు మనకి ఎన్‌జీ ఆన్ ఇనిట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఈ ఎన్‌జీ ఆన్ ఇనిట్‌లో మనం ఏం చేద్దామనంటే, టు డూ సర్వీస్‌లో ఏవైతే టు డూస్ ఉన్నాయో దాన్ని మనం ఇక్కడ టెంపరరీగా ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుందాం. టు డూస్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. ఈ వేరియబుల్‌లో నేను టు డూస్ అనే వేరియబుల్‌లో మనకి సర్వీస్ ఫైల్ ఉంది కదా! దాంట్లో ఉన్న దిస్ డాట్ టు డూ సర్వీస్ డాట్ టు డూ లిస్ట్‌ని అప్డేట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం ఈ యాప్ కాంపోనెంట్ ఈ టు డూ కాంపోనెంట్‌లో మనం ఏం చేయాలి అంటే లెట్ టు డూ ఆఫ్ టు డూస్ అనే వేరియబుల్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఈ కాంపోనెంట్‌లో టు డూస్ అనే వేరియబుల్ ఇచ్చాం కాబట్టి. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి సేమ్ ఇందాక ఎలా అయితే వచ్చిందో అదే విధంగా వచ్చింది. సో, ఇప్పుడు మనకి ఆ టు డూ సర్వీస్ ఫైల్‌లో ఉన్న టు డూస్ అన్నీ సేమ్ ఇక్కడ టు డూ లిస్ట్ కాంపోనెంట్‌లో ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసాం. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే నెక్స్ట్ ఈ టు డూ ఫార్మ్‌లో ఏదైనా
ఒక కొత్త టు డూని యాడ్ చేస్తే ఈ టెక్స్ట్ ఫీల్డ్‌లో అది ఇక్కడికొచ్చి యాడ్ అవ్వాలి. సో, మనం ఆ సర్వీస్ ఫైల్‌లో ఒక ఫంక్షన్‌ని, ఒక మెథడ్‌ని క్రియేట్ చేద్దాం. ఏంటి అనంటే యాడ్ టు డూ అని ఒక మెథడ్‌ని క్రియేట్ చేద్దాం. యాడ్ టు డూ అనే ఒక మెథడ్‌ని క్రియేట్ చేద్దాము. ఈ యాడ్ టు డూ మెథడ్‌కి మనకి ఇన్‌పుట్ ఏం కావాలి? టాస్క్ కావాలి. టాస్క్ నేమ్ అని ఒక వేరియబుల్‌ని ఇస్తున్నా. ఇది ఆర్గ్యుమెంటు. సో, ఈ యాడ్ టు డూ ఫంక్షన్‌లో మెథడ్‌లో మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకి టు డూ లిస్ట్ అనే యారే ఏదైతే ఉందో, దాంట్లో మనం పుష్ చేయాలి. ఏం పుష్ చేయాలి? కొత్త టాస్క్ ఏదైతే ఉందో దాన్ని పుష్ చేయాలి. మనకి ఈ యారేలో ప్రతీది ఒక ఆబ్జెక్టు. సో, టు డూ లిస్ట్‌లో ప్రతి టాస్క్‌కి ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో, ఇలా. మనం పుష్ చేసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్‌ని ఈ విధంగా పుష్ చేయాలి. సో, కాబట్టి మనం పుష్ అనే మెథడ్‌లో ఒక ఆబ్జెక్ట్‌ని ఇవ్వాలి. ఆ ఆబ్జెక్ట్‌లో ఫస్ట్ ప్రాపర్టీ ఐడీ. సో, మనం ప్రతిసారి యాడ్ క్లిక్ చేసినప్పుడల్లా ఐడీ అనేది ఇంక్రిమెంట్ అవుతా ఉండాలి. సో, ఇనీషియల్‌గా నేను జస్ట్ 2 టు డూస్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఐడీ అని చెప్పి ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. లేకపోతే టాస్క్ ఐడీ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ప్రతిసారి మనం ఈ టాస్క్ ఐడీని ఇంక్రిమెంట్ చేసి, ఆ ఐడీ వాల్యూ ఎంతైతే ఉంటుందో అది ఇక్కడ ప్లేస్ చేయాలి. సో, ఆల్రెడీ మనకి 2 టు డూస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్‌ది ఏంటి అనంటే థర్డ్‌కి వెళ్ళాలి. సో, మనం నెక్స్ట్ టు డూకి 3ని పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఐడీ అనే ప్రాపర్టీలో టాస్క్ ఐడీ అనే వేరియబుల్‌లో ఏదైతే ఉంటుందో అది పెట్టాలి. ఇది పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టు డూకి దాని వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి కదా! సో, అందుకే నేను పోస్ట్ ఇంక్రిమెంట్ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తున్నా. సో, ఫస్ట్ ప్రాపర్టీ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ అదేంటి టాస్క్ అనేది ఇంకొక ప్రాపర్టీ. ప్రతి టు డూకి ఐడీ దాని యొక్క టాస్క్. ఈ ఐడీలో మనం టాస్క్ ఐడీ అనే వేరియబుల్‌లో ఉన్నదాన్ని ఇచ్చాము. ప్రతిసారి దాన్ని యూజ్ చేసాక ఇంక్రిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ టు డూకి ఫస్ట్ టైమ్ ఏమో 2 ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ దానికి 3 అనేది యాడ్ అవ్వాలి కాబట్టి 3 ఇక్కడ యాడ్ అవుతుంది. 3 యాడ్ అయిపోయాక ఇది 4 కింద అప్‌డేట్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి ఈ టాస్క్ అనే ప్లేస్‌లో మనకేం కావాలి? ఈ యాడ్ టు డూ అనే ఫంక్షన్ ఏదైతే ఆర్గ్యుమెంట్ తీసుకుంటుందో దాని వాల్యూ అనేది ఇక్కడ మనం ఇవ్వాలి. టాస్క్ నేమ్. సో, ఇప్పుడు మనకి ఈ మెథడు దానికి పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్‌ని ఇలా ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి దాంట్లో టాస్క్ అనే ప్రాపర్టీలో పెడుతుంది. ఐడీ అనే ప్రాపర్టీలో ఏమో ఈ టాస్క్ ఐడీ అనే వేరియబుల్‌లో ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి ప్రతిసారి ఇంక్రిమెంట్ చేస్తా ఉంటుంది నెక్స్ట్ టు డేకి. అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైతే యూజరు యాడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తారో ఈ ఫంక్షన్ అనేది జరగాలి. అంటే ఇప్పుడు మనకి ఈ యాడ్‌కి క్లిక్ ఈవెంట్ అనేది యాడ్ చేయాలి. సో, ఈ యాడ్ అనేది ఎక్కడుంది? టు డూ ఫార్మ్ కాంపోనెంట్‌లో ఉంది. సో, ఈ టు డూ ఫార్మ్ కాంపోనెంట్‌లో యాడ్ అనే మెథడ్‌కి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేయాలి. సో, ఇది. ఈ యాడ్ అనే బటన్ ఏదైతే ఉందో దానికి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేయాలి. సో, యాంగులర్‌లో ఈవెంట్ బైండింగ్ చేయాలి అనంటే పారాంథసిస్ పెట్టి దాని లోపల ఈవెంట్ నేమ్ ఇచ్చి ఏ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలో టైప్ స్క్రిప్ట్‌లో దాని నేమ్ అనేది ఇవ్వాలి. సో, ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుందాం. యాడ్ టాస్క్ అనే ఒక ఫంక్షన్ తీసుకుందాం టైప్ స్క్రిప్ట్‌లో. దాని నేమ్ ఇక్కడ ఇస్తున్నా. అండ్ రీసెట్ చేసినప్పుడు కూడా ఒక ఈవెంట్ అనేది యాడ్ చేద్దాం. సో, రీసెట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు రీసెట్ ఫార్మ్ అనే ఒక మెథడ్‌ని తీసుకుందాం. అండ్ దీనికన్నా ముందు మనం ఏం చేయాలి అనంటే, మనకి ఇన్‌పుట్ ఫీల్డ్ ఏదైతే ఉందో దీనిలో ఉన్న టెక్స్ట్‌ని టైప్ స్క్రిప్ట్‌లో ఒక వేరియబుల్‌తో బైండ్ చేయాలి. సో, అలా బైండ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అనంటే ప్రతిసారి యాడ్ చేసాక ఆ ఇన్‌పుట్‌ని క్లియర్ చేసేయొచ్చు. రీసెట్ అయినప్పుడు కూడా ఆ ఇన్‌పుట్‌ని క్లియర్ చేసేయొచ్చు. సో, నేను ఈ టు డూ ఫార్మ్ కాంపోనెంట్‌లో ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. టాస్క్ ఇన్‌పుట్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. ఈ వేరియబుల్‌ని ఆ ఫార్మ్‌లో ఇన్‌పుట్ ఫీల్డ్‌కి బైండ్ చేస్తున్నా. ఇనీషియల్‌గా దీంట్లో ఎంప్టీ పెడుతున్నా.
సో, ఇప్పుడు మనం ఏదైనా ఒక టైప్ స్క్రిప్ట్‌లో ప్రాపర్టీని కానీ, వేరియబుల్‌ని కానీ హెచ్‌టీఎంఎల్‌లో బైండ్ చేయాలి. కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్‌లో బైండ్ చేయాలి అనంటే మనం టూ వే బైండింగ్ యూజ్ చేస్తే బెస్ట్. సో, టూ వే బైండింగ్ అంటే ఏంటి అనంటే మనకి ఏ ఇన్‌పుట్ ఫీల్డ్ అయితే ఉందో దానిలో ఎన్‌జీ మోడల్ అనేది ఒకటి యూజ్ చేయాలి. ఈ ఎన్‌జీ మోడల్‌కి ఎన్‌జీ మోడల్ అనే ఒక యాంగులర్‌కి సంబంధించిన ప్రాపర్టీ. దీనికి మనం ఏమి అసైన్ చేయాలి అంటే ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ యాంగ్ టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో ఏ వేరియబుల్‌తో బైండ్ అవ్వాలో దాన్ని నేమ్ ఇవ్వాలి. సో, నేను టు డూ ఇన్‌పుట్ అనే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేశాను కదా! ఆ వేరియబుల్‌కి బైండ్ చేయాలని ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ యాడ్ టాస్క్, రీసెట్ ఫార్మ్ అనే 2 మెథడ్స్ ఉన్నాయి కదా! అవి జస్ట్ ఇప్పుడైతే రాద్దాము. సో, యాడ్ టాస్క్ టీఏఎస్‌కే, నెక్స్ట్ రీసెట్ ఫార్మ్ ఇంకొక మెథడ్. సో, ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది వచ్చింది. అక్కడ నేను ఎన్‌జీ మోడల్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. ఇక్కడ టు డూ ఇన్పుట్ అని ఇవ్వాలి. నేమ్ అక్కడ టు డూ ఇచ్చాను కాబట్టి టు డూ ఇన్పుట్ అని ఇస్తున్నా. అండ్ రీసెట్ ఫార్మ్ మెథడ్ నేమ్ అనేది రాంగ్ ఇచ్చాను. RESET. సో, ఇప్పుడు మనకి ఈ ఫార్మ్ ఫీల్డ్‌లో ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేస్తామో అది మనకి ఈ టైప్ స్క్రిప్ట్‌లో ఉన్న టాస్క్ టు డూ ఇన్పుట్ అనే వేరియబుల్‌తో బైండ్ అయి ఉంటుంది. ఇక్కడ మారుస్తే అక్కడ కూడా మారుతుంది. సో, ఇప్పుడు నేను ఎస్‌వి సంథింగ్ ఏదో టెక్స్ట్ రాసాను కదా! ఇప్పుడు తీసుకున్నట్టయితే మనకి ఇన్పుట్ ఫీల్డ్‌లో ఆటోమేటిక్‌గా ఆ టెక్స్ట్ అనేది వచ్చేసింది. ఎందుకనంటే మనం ఈ ఫీల్డ్‌ని ఆ ఫార్మ్ ఫీల్డ్‌ని ఇక్కడున్న ఈ వేరియబుల్‌తో బైండ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో అది ఆ ఫార్మ్ ఫీల్డ్ వాల్యూ అవుతుంది. ఆ ఫార్మ్ ఫీల్డ్ వాల్యూలో ఏదైతే ఉందో అదే ఇక్కడ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఇంకొకటి ఏం చేయాలి అనంటే ఇక్కడ ఈ 2 బటన్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఈ ఇన్‌పుట్ ఫీల్డ్ ఎంప్టీగా ఉన్నప్పుడు డిజేబుల్ అయిపోవాలి. సో, ఇప్పుడు మనకి దీని మీద యాడ్ మీద, రీసెట్ మీద క్లిక్ చేస్తే వర్క్ అయిపోతాయి. కానీ మనకి ఈ ఫార్మ్ ఫీల్డ్‌లో ఏమీ లేనప్పుడు అవి వర్క్ అవ్వకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ రెండిటిని డిజేబుల్ చేయాలి. సో, యాడ్ బటను, రీసెట్ బటను డిజేబుల్ చేయాలి. సో, నేనిక్కడ డిజేబుల్‌కి ఈవెంట్ బైండింగ్ ప్రాపర్టీ ఇస్తున్నా. సారీ ప్రాపర్టీ బైండింగ్ ఇస్తున్నా డిజేబుల్డ్. ఎప్పుడు మనకి ఇది డిజేబుల్ అవ్వాలి? ఆ ఫార్మ్ ఫీల్డ్‌లో ఇన్‌పుట్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ 0 అయినప్పుడు. సో, అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చనంటే టు డూ ఇన్‌పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్‌పుట్ వేరియబుల్‌లో లెంత్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. ఈటీహెచ్. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే ఈ టు డూ ఇన్‌పుట్ అనే వేరియబుల్‌లో సమ్ టెక్స్ట్ అనేది ఉంటుంది. దాని లెంత్ వాల్యూ 0 అయినప్పుడు మనకిది డిజేబుల్. ఇది 0 అయిందనంటే దాని మీనింగ్ ఏంటి? సపోజ్ ఇక్కడ మనకి 0 వాల్యూ ఉంది. అప్పుడు మనకేమవ్వాలి? డిజేబుల్డ్ అనే ప్రాపర్టీ ట్రూ అవ్వాలి. సో, డిజేబుల్డ్ అనే ప్రాపర్టీ ట్రూ అవ్వాలి. ఇది 0 ఉన్నప్పుడు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? నాట్ యూజ్ చేయాలి. అండ్ దీంట్లో సమ్ టెక్స్ట్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? డిజేబుల్డ్ ఫాల్స్ చేయాలి. డిజేబుల్డ్ ఫాల్స్ చేయాలి అనంటే ఇక్కడ మనకి ఫాల్స్ వాల్యూ అనేది రావాలి. అంటే మనకి సమ్ టెక్స్ట్ ఉన్నప్పుడేమో ఇది ఎనేబుల్ అవ్వాలి. సో, ఇది ఎనేబుల్ అవ్వాలి అనంటే డిజేబుల్డ్ ఫాల్స్ అవ్వాలి. డిజేబుల్డ్ ఫాల్స్ అవ్వాలి అంటే నాట్ ఆఫ్ అని చెప్పి టు డూ ఇన్‌పుట్‌లో ఎంతైతే లెంత్ ఉంటుందో అది పెట్టాలి. సో, అప్పుడు మనకి ఇన్‌పుట్ ఫీల్డ్‌లో
ఇక్కడ డిజేబుల్డ్ స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఈ ఫీల్డ్స్ అన్ని ఒకటి డిజేబుల్ అయింది. ఇంకొకటి డిజేబుల్ ఎందుకు అవ్వలేదంటే దానికి మనం ఇది యాడ్ చేయలేదు కాబట్టి సేమ్ ఇదే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి 2 డిజేబుల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎప్పుడైతే టెక్స్ట్ ఎంటర్ చేస్తానో అప్పుడు మాత్రమే ఆ 2 ఎనేబుల్ అవుతాయి. మళ్ళీ టెక్స్ట్ క్లియర్ చేసేస్తే ఆ 2 డిజేబుల్ అయిపోతాయి. ఇప్పుడు మనం మెథడ్‌కి యాడ్ అనే మెథడ్‌కి కోడ్ అనేది రాయాలి. సో నేను ఇక్కడ టాస్క్ 3 అని క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న లిస్ట్‌లో మనకి యాడ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యాడ్‌కి కోడ్ అనేది రాయాలి. సో మనం యాడ్ అనే మెథడ్ ఎప్పుడు కాల్ చేస్తున్నాం? యాడ్ టాస్క్ అనే మెథడ్‌ని అక్కడ యాడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? టు డూ సర్వీస్ ఏదైతే ఉందో దానిలో ఇంకొక మెథడ్ ఉంది. దాన్ని మనం ఇక్కడ కాల్ చేయాలి. ఈ టు డూ సర్వీస్‌లో యాడ్ టు డూ అనే మెథడ్ ఉంది కదా! దాని ద్వారా మనం యాడ్ చేస్తున్నాం. దాన్ని మళ్ళీ టు డూ లిస్ట్ కాంపోనెంట్‌లో కాల్ చేయాలి. ఇదేమో టు డూ సర్వీస్‌లో ఉన్న మెథడ్. ఈ టు డూ సర్వీస్‌లో ఉన్న మెథడ్‌ని మనం ఈ టు డూ లిస్ట్ కాంపోనెంట్‌లో కాల్ చేయాలి. సో ఎప్పుడు యాడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. సో ఈ టు డూ ఫార్మ్ కాంపోనెంట్‌లో యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం దిస్ డాట్ టు డూ సర్వీస్‌ని మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకోవాలి. ప్రైవేట్ టీఎస్ టు డూ సర్వీస్. టు డూ సర్వీస్‌ని ఇక్కడ కూడా ఇంజెక్ట్ చేసాం. ఇప్పుడు మనం యాడ్ టాస్క్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ మెథడ్ ఏం చేయాలి? టు డూ సర్వీస్ ఫైల్‌లో ఉన్న ఇంకొక మెథడ్ ఉంది. దాన్ని కాల్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దిస్ డాట్ టీఎస్ డాట్ యాడ్ టు డూ అనే మెథడ్ ఉంది కదా! దాంట్లో అది కాల్ చేయాలి. దీనికి మనం ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఆర్గ్యుమెంట్ మనకి ఏం ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి? ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయాలి. సో ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏమైతే ఉందో దాన్ని మనం టు డూ ఇన్‌పుట్ అనే వేరియబుల్‌తో బైండ్ చేసాం. కాబట్టి ఇక్కడ టు డూ ఇన్‌పుట్‌లో ఏదైతే ఉందో దాన్ని బైండ్ చేయాలి. సో ఇప్పుడు చూసినట్టయితే నేను టాస్క్‌ని ఎంటర్ చేస్తున్నా. నేను యాడ్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకేమైంది? టాస్క్ 3 అనేది యాడ్ అయింది. ఈ యాడ్ అయ్యాక మళ్ళీ మనకేమవ్వాలి? ఈ ఫీల్డ్ అనేది క్లియర్ అయిపోవాలి. సో అందుకు మళ్ళీ మనం ఏం చేద్దామనంటే ఇందులో టు డూ ఇన్‌పుట్ అనే ఒక ప్రాపర్టీ ఉంది కదా! ఆ వేరియబుల్ దాన్ని ఎంప్టీ చేసేద్దాం. ఎప్పుడు యాడ్ చేసేసాక. సో ఇప్పుడు ఇనీషియల్‌గా ఎంప్టీగా ఉంది. కాబట్టి ఆ 2 డిజేబుల్. ఇప్పుడు సమ్ టెక్స్ట్ ఉంది కాబట్టి ఆ 2 ఎనేబుల్డ్. ఇప్పుడు నేను యాడ్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ మనకి ఇది డిజేబుల్ అయిపోయింది. ఈ 2 బటన్స్. ఎందుకనంటే ఇందులో టెక్స్ట్ ఏమీ లేదు కాబట్టి. అదే విధంగా మనం రీసెట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా సేమ్ ఇందులో ఉన్న టెక్స్ట్ ఎంప్టీ అయిపోవాలి. సో కాబట్టి ఈ రీసెట్ బటన్‌లో కూడా రీసెట్ ఫార్మ్‌లో కూడా మనం ఏం చేయాలంటే దిస్ డాట్ టు డూ ఇన్‌పుట్ ఈస్ ఈక్వల్ టు ఎంప్టీ పెట్టినట్టయితే మనకి ఆ రీసెట్ బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ఈ ఫార్మ్ ఫీల్డ్‌లో ఏదైతే ఉందో అది ఎంప్టీ అయిపోతుంది. అది ఎంప్టీ అవ్వంగానే ఈ 2 బటన్స్ డిజేబుల్డ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేసాము? ఒక టాస్క్‌ని యాడ్ చేసాము. ఎలా యాడ్ చేసాము? టు డూ ఫార్మ్ అనే కాంపోనెంట్‌లో ఒక వేరియబుల్‌కి ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌ని బైండ్ చేసాము. ఎప్పుడైతే యాడ్ బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు ఈ ఫీల్డ్‌లో ఉన్న వాల్యూని ఇక్కడ వేరియబుల్‌లో స్టోర్ చేసాం కదా! ఈ వేరియబుల్‌కి బైండ్ చేసాం కదా! ఈ వేరియబుల్‌లో ఏదైతే వాల్యూ ఉందో టు డూ సర్వీస్‌లో యాడ్ టు డూ అనే మెథడ్‌కి పాస్ చేస్తున్నాం ఆర్గ్యుమెంట్ కింద. ఆ టు డూ సర్వీస్‌లో ఉన్న ఆ మెథడ్ ఏం చేస్తుంది అనంటే టాస్క్‌ల అరే ఉంది కదా! దాంట్లో ఒక కొత్త టాస్క్‌ని యాడ్ చేస్తుంది ఆబ్జెక్ట్‌ని. సో టు డూ లిస్ట్ అనే ఒక అరే తీసుకున్నాం కదా! దాంట్లో మనకి యాడ్ చేస్తుంది. ఇప్పుడు యాడింగ్ అయింది. ఇప్పుడు మనం డిలీట్‌కి చేయాలి. సో డిలీట్ ఎక్కడుంది మనకి? టు డూ లిస్ట్ కాంపోనెంట్‌లో ఉంది. సో టు డూ లిస్ట్ కాంపోనెంట్‌లోనే కదా మనం ఈ లిస్ట్‌ని డిస్‌ప్లే చేసింది. సో ఇప్పుడు మనం ఈ రెడ్ కలర్ క్రాస్ మార్క్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇది డిలీట్ అయిపోవాలి. సో ఇది డిలీట్ అయిపోవాలి అనంటే మనం సర్వీస్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం ఇంకొక మెథడ్‌ని క్రియేట్ చేయాలి.
ఏంటనంటే డిలీట్ టు డూ అని ఒక మెథడ్‌ని క్రియేట్ చేయాలి. ఈ మెథడ్‌కి నేను ఒక ఇండెక్స్‌ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాను. ఆ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని మనకిక్కడ యారే ఏదైతే ఉందో ఈ టు డూ లిస్ట్ యారేలో ఆ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న ఒక ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలి. సో, మనం ఎప్పుడైనా ఒక యారేలో ఇండెక్స్ ప్రకారం ఒక వేరియబుల్‌ని డిలీట్ చేయాలి అనంటే మనం స్ప్లైస్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకోవచ్చు. ఈ స్ప్లైస్ అనే మెథడ్‌కి మనం ఒక ఇండెక్స్‌ని పాస్ చేయాలి. ఆ ఇండెక్స్ దగ్గరున్న ఎలిమెంట్‌ని రిమూవ్ చేసేస్తుంది. ఆ ఇండెక్స్ దగ్గర నుంచి ఎన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలో చెప్పాలి. మనకు ఆ ఇండెక్స్ దగ్గరున్న ఒక ఎలిమెంటే రిమూవ్ అవ్వాలి కాబట్టి 1 అని ఇవ్వాలి. సో, నేనిక్కడ ఈ ఇండెక్స్ అనే వేరియబుల్‌కి నేను 5ని పాస్ చేస్తే మనకి ఈ టు డూస్ అరే ఏదైతే ఉందో దాంట్లో ఇండెక్స్ 5 దగ్గర ఇది 0th ఇండెక్స్, ఇది 1 అనే ఇండెక్స్, అలా 5th ఇండెక్స్ దగ్గర ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో దాన్ని రిమూవ్ చేస్తుంది. ఒక ఎలిమెంట్‌నే. ఎందుకంటే ఇండెక్స్ ఇచ్చి దాని తర్వాత 1 అనే నంబర్ ఇచ్చాం కాబట్టి ఓన్లీ ఒక ఎలిమెంట్‌నే రిమూవ్ చేస్తుంది. ఆ పర్టిక్యులర్ ఇండెక్స్ దగ్గర నుంచి స్ప్లైస్ అనే మెథడ్. ఇప్పుడు మనం ఈ డిలీట్ టు డూని సర్వీస్ ఫైల్‌లో రాసాం. ఇది మళ్ళీ మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలి? టు డూ లిస్ట్ కాంపోనెంట్‌లో దాన్ని యూజ్ చేయాలి. సో, దీంట్లో నేను రిమూవ్ టు డూ అని ఒక మెథడ్‌ని క్రియేట్ చేశా. దీంట్లో మనం ఏం చేయాలంటే దిస్ డాట్ టు డూ సర్వీస్‌లో ఏదైతే మెథడ్ రాసామో డిలీట్ టు డూ అని ఆ మెథడ్ కాల్ చేయాలి. ఈ మెథడ్‌కి మనం ఏం పాస్ చేయాలి? మనం ఏదైతే టు డూ యొక్క రో ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నామో దీని యొక్క ఐడీని పాస్ చేయాలి. దీని యొక్క ఐడీని పాస్ చేయాలి. దాని యొక్క ఇండెక్స్‌ని పాస్ చేయాలి. సో, మనకి అరేలో ప్రతి ఎలిమెంట్‌కి ఇండెక్స్ ఉంటుంది కదా! ఆ ఇండెక్స్‌ని మనం ఇక్కడ ఇటరేట్ అయ్యేటప్పుడు యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ టు డూ యొక్క హెచ్‌టీఎంఎల్ ఏదైతే ఉందో, ఇక్కడ మనం ఎన్‌జీ ఫర్ ఈజ్ ఈక్వల్ టు లెట్ టు డూ ఆఫ్ టు డూస్ అని ఇటరేట్ చేస్తున్నాం కదా! ఇక్కడ ఇటరేట్ చేసేటప్పుడు మనకి యాంగులర్‌లో ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్‌ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఎలా అంటే ఇండెక్స్ యాస్ ఐ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటి అనంటే, ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని ఇటరేట్ చేస్తున్నాం కదా! ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి ఐడీ ఏదైతే ఉంటుందో, ఆ ఐడీ ఐ అనే వేరియబుల్‌లో ఉంటుందనమాట. సో, ప్రతి టు డూ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇండెక్స్ ఐ అనే వేరియబుల్‌లో మనం పాయింట్ ఔట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తామో దీనికి ఒక క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ క్లిక్ మెథడ్‌ని ఈ క్లిక్ ఈవెంట్ జరిగినప్పుడు మనకి రిమూవ్ టు డూ అనే ఒక మెథడ్‌ని క్రియేట్ చేసాం కదా! దాన్ని కాల్ చేయాలి. దాన్ని కాల్ చేసేటప్పుడు మనం ఇంకొకటి పాస్ చేయాలి. ఏం పాస్ చేయాలి అనంటే ఈ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్. ఆ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్‌ని మనం ఐ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తాం. సో, రిమూవ్ టు డూ ఆఫ్ ఐ అని ఇచ్చాను. సో, ఇక్కడ నేనిది సేవ్ చేయలేదు టైప్ స్క్రిప్ట్ ఫైల్. అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. ఈ మెథడ్ రాసాక సేవ్ చేయాలి. సో, ఈ టు డూ రిమూవ్ టు డూ అనే మెథడ్ మనకొక ఆర్గ్యుమెంట్‌ని తీసుకోవాలి కాబట్టి ఇండెక్స్ అని ఇస్తున్నాం. అండ్ మనకి టైప్ స్క్రిప్ట్ ఈ టు డూ సర్వీస్ యొక్క డిలీట్ టు డూ అనే మెథడ్ కూడా మనకి ఒక ఆర్గ్యుమెంట్‌ని యాక్సెస్ యాక్స్
యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ఆర్గ్యుమెంట్ ఏంటి అనంటే, మనం యారేలో ఏ ఇండెక్స్ దగ్గర ఉన్న టు డూని డిలీట్ చేయాలి అని. సో, ఇప్పుడు మనం టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో రాసింది కూడా సేవ్ చేయాలి. సో, ఇది కూడా నేను సేవ్ చేయలేదు. అందుకే ఎర్రర్ వచ్చింది. ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేయడానికేమో మనకి ఇండెక్స్ అవసరం లేదు. పుష్ అనే మెథడ్ ఆటోమేటిక్‌గా ఇంతకు ముందున్న ఎలిమెంట్స్‌కి ఒక కొత్త ఎలిమెంట్ పక్కన యాడ్ చేసేస్తుంది. దానికున్న ఇండెక్స్ ప్రీవియస్ ఇండెక్స్ ప్లస్ అవుతుంది. +1 అవుతుంది. మనం డిలీట్ చేయాలి అనంటే పర్టిక్యులర్ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని కూడా డిలీట్ చేయొచ్చు. చాలా వేస్ ఉంటాయి. ఆ టు డూ యొక్క ఐడీని బేస్ చేసుకొని కూడా డిలీట్ చేయొచ్చు. సో, నేను ఈ వీడియోలో సింపుల్‌గా ఆ యారే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్‌ని బేస్ చేసుకొని డిలీట్ చేశాను. సో, దాని యొక్క ఇండెక్స్‌ని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఆ ఇండెక్స్‌ని బేస్ చేసుకొని అక్కడ 1 ఎలిమెంట్‌ని రిమూవ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనకి టు డూ వచ్చింది. నేను ఇక్కడ ఇంటూ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇవి డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ చేస్తున్నా. టాస్క్ 1 యాడ్ అయింది. నెక్స్ట్ టాస్క్ 2 మళ్ళీ యాడ్ అవుతుంది. టాస్క్ 3 మళ్ళీ యాడ్ అవుతుంది. నేను మళ్ళీ రిమూవ్ చేసేస్తున్నా. మళ్ళీ రిమూవ్ చేసేసాను. మళ్ళీ రిమూవ్ చేసేసాను. ఇప్పుడు నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి మళ్ళీ టాస్క్ 1, టాస్క్ 2 ఎందుకొచ్చినాయి అనంటే, మనం ఈ టైప్ స్క్రిప్ట్ ఫైలు సర్వీస్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో ఇనీషియల్‌గా ఆల్రెడీ 2 తీసుకున్నాం టు డూస్ ఈ అరేలో. అందుకు 2 వచ్చినాయి. యాక్చువల్‌గా మనం ఇక్కడ రిమూవ్ చేసేసినా మళ్ళీ రిఫ్రెష్ చేసాక మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఎందుకనంటే ఇక్కడ మనం జస్ట్ టెంపరరీగా స్టోర్ చేసాము ఆ టు డూ వేరియబుల్స్‌ని. కానీ మనం రియల్ టైమ్‌లో ఏ CRUD ఆపరేషన్స్ చేయాలన్నా పర్మనెంట్ స్టోరేజ్ ఉంటుంది డేటాబేసు. దాంట్లో మనం అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ చేసేస్తే మళ్ళీ రిఫ్రెష్ చేసాక వచ్చేస్తుంది. కానీ మనకి ఇక్కడ డిలీట్ చేసాక మళ్ళీ రిఫ్రెష్ చేసినా ఇది రాకూడదు అనంటే మనం ఏం చేయాలి అనంటే ఈ టు డూస్ అన్నిటిని ఒక డేటాబేస్‌లో టేబుల్‌లో క్రియేట్ చేసి ఎప్పుడైతే మనం ఇక్కడ డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తామో ఆ డేటాబేస్‌లో ఆ టేబుల్‌లో ఆ ఎలిమెంట్‌ని ఈ టు డూకి సంబంధించిన ఎంట్రీస్‌ని రిమూవ్ చేసేయాలి. అండ్ మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఈ టు డూ లిస్ట్‌ని మనం ఇక్కడ మాన్యుయల్‌గా క్రియేట్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ మనం ఒక హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపి ఆ డేటాబేస్‌లో ఉన్న టు డూస్‌ని తెచ్చుకొని ఇక్కడ వేరియబుల్‌లోకి స్టోర్ చేసుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.